సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ఎస్సీల ఉపవర్గీకరణ ఏకసభ్య కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రా అనంతపురం జిల్లాలో పర్యటించారు. అనంతపురం జిల్లా కలెక్టరేట్లో ఎస్సీ ఉపకులాల వర్గీకరణకు సంబంధించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాకు చెందిన షెడ్యూల్ కులాల ప్రతినిధులు, ప్రజలు, ఉద్యోగులు, న్యాయవాదుల నుంచి వినతులు స్వీకరించారు. వీటిని పూర్తిగా పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని కమిటీ స్పష్టం చేసింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ సాయి ప్రసాద్ అందిస్తారు. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ఎస్సీ కులాల ఉప వర్గీకరణపై ఇప్పుడు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ అనంతపురం జిల్లాలో పర్యటిస్తోంది. ఈ పర్యటనలో భాగంగా ఇప్పుడు అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎస్సీ ఉపకులాలు ఏవైతే ఉన్నాయో ఆ కులాలకు సంబంధించిన వారందరూ కూడా ఆ కులాలకు సంబంధించిన నాయకులు అలాగే ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ఎదుట వినతి పత్రాలు కూడా అందజేస్తున్నారు. అయితే ఈ ఎస్సీ ఉపవర్గీకరణ పైన ఆయా కులాలు ఏమనుకుంటున్నాయని ఇక్కడ వినతి పత్రాలు ఇవ్వడానికి వచ్చిన వారు ఉన్నారు. కొంతమంది కుల సంఘాల నాయకులు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈ రోజు మీరు ఇక్కడికి వచ్చారు కదా, ఏమని మీరు రిప్రజెంట్ చేశారు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గతం 1994 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న క్రమంలో అప్పుడు మాదిగలకు సంబంధించిన ఎస్సీ వర్గీకరణ జరిగితేనే మాదిగ ఉపకులాలకు న్యాయం జరుగుతుందని సీఎం గారు కోరిన తర్వాత అప్పుడు దీనికి ఒక కమిషన్, ఉషా మేరా కమిషన్ వేసి అప్పుడు మాదిగలకి మాదిగ ఉపకులాలకు వర్గీకరణ చేయడం జరిగింది. అప్పుడు 1994 వర్గీకరణ జరిగినప్పుడు మా సోదరులే కొంతమంది సుప్రీంకోర్టుకు పోయినారు. మేము ప్రధానమైనటువంటి డిమాండ్ ఏమంటే షెడ్యూల్ కులాల వర్గీకరణ సుప్రీంకోర్టు ఏదైతే ఇచ్చిందో సుప్రీంకోర్టు అనుసరించుకునే మాకు షెడ్యూల్ కులాల వర్గీకరణ చేసి మాదిగల్లో ఉపకులాలందరికీ కూడా న్యాయం జరగాలి. మాదిగల్లో ఉండబడే రెల్లి కానీ, బేడబుడుగు జంగాలు కానీ, చెంచులు, వీళ్ళందరికీ కూడా ప్రధానంగా వాళ్ళకి న్యాయం జరగాలి. బేడబుడుగు జంగాల కులం ఏందో కూడా తెలియదు ఇప్పటికీ. వాళ్ళు మేము ఎస్సీలో కలపండి, వాళ్ళకి రిజర్వేషన్ కల్పించండి అని కూడా మేము కమిషన్ వారిని కోరడం జరిగింది. ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు. మరి ముఖ్యమంత్రి గారు కమిషన్ ఏర్పాటు చేశారు, సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది, తెలుగు రాష్ట్రాల్లో ఆర్డర్ ఇచ్చింది, కర్ణాటక అయితేనేమి, తెలంగాణ అయితేనేమి, ఆంధ్రప్రదేశ్ అయితేనేమి కమిషన్లు ఏర్పాటు తిరుగుతా ఉన్నాయి. ఈ తిరగడంలో కమిషన్ ఏర్పాటు చేయలేదు కూడా, చంద్రబాబు నాయుడు కూడా వర్గీకరణ అమలు చేయలేదుగా. సబ్జెక్టుకి దూరం పోతున్నాం. చదువు లేక కొంతమంది ఇయర్స్ ఆఫ్ పిల్లలు చదివినా పెద్ద చదివినా కానీ ఏం ఫలితం లేదు. కొడుకు సార్, కొడుకు వాడు చదివి ఏం నేను కష్టం చేయాలని అంటే పోనీ చేసుకుంటా సార్. మేము బాధపడుతుంటే ఈడికి వచ్చాం. వచ్చే ఇంతవరకు కూడా మాకు అందజేయాలా, మా క్యాస్ట్ మాకు అందజేయాలా, మా బాధ మా సర్టిఫికేట్ మాకు కావాలా. మా రాజ్యాంగంలో ఉంది 50,000 చూపించారు, అధికారులు చూపించారు. రాజ్యాంగంలో మీరు ఉండారు, మీకేమయ్యా అంటారు. అంటే మాకు క్యాస్ట్ చేయకుండా మమ్మల్ని అన్యాయం చేస్తారు సార్. అది మేము అంబేద్కర్ రాజ్యాంగంలో సీరియల్ నెంబర్ 9 మాది. ఇంటర్ చదివిన వాళ్ళు, డిగ్రీ ఐఏఎస్ వరకు చదివిన వాళ్ళు ఉన్నారు మాలో. కానీ ఎవరికే కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ లేదని ఎవరికి ఎటువంటి జాబ్ ఇచ్చిన వాళ్ళు లేరు. వెనకబడిన కులాల కొద్ది ఇంకా దొబ్బుతూనే ఉన్నారు. ఐఏఎస్ వరకు పోయిన వాళ్ళు ఉన్నారు. ఎంత చదివి ఎంత చేసినా కూడా మమ్మల్ని వెనకబడిన కులాల వరకే చేస్తున్నారు. కానీ రాజ్యాంగంలో, అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో సీరియల్ 9 మాది. వెనకబడిన కులాల వాళ్ళు వీళ్ళకి కూడా ఎస్సీలో భాగం ఉందని చెప్పి ఆనాడు రాసిన ఉంది, అన్ని ఉన్నాయి సార్. కానీ మమ్మల్ని వెనక్కి ముందు దొబ్బేస్తానే ఉన్నారు. ఈనాడు వరకు మాకు ఎటువంటి సర్టిఫికెట్లు లేవు. వర్గీకరణ లేకపోతే మాదిగల ఉపకులాలకు భవిష్యత్తు లేదు. ఇది కాలయాపన చేయకుండా కమిషన్ నివేదిక తొందరలో ప్రభుత్వానికి సమర్పించి మార్చిలోగానే వర్గీకరణ అమలు చేయాలనేది మా ప్రధాన డిమాండ్. దాదాపు బ్రిటిష్ ప్రభుత్వం నుండి కూడా సలహాదారుల సూచనలుగా, సైన్యాధ్యక్షులుగా ఉన్నటువంటి మాలల్ని అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. దీనికి మేము పూర్తిగా ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలని తిప్పికొడతాం. మాలలంతా ఐక్యత చాటుకొని మేము కూడా మా సత్తా ఏంటో నిరూపిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. మొత్తంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించిన రాజీవ్ రంజన్ మిశ్రా ఎదుట ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఎస్సీ వర్గీకరణ చేయాలనే డిమాండ్ తో వినతులు వచ్చినట్లుగా కూడా మనకు స్పష్టంగా తెలుస్తోంది. కెమెరామెన్ నాగరాజ్ తో సాయి ప్రసాద్, జీ న్యూస్, అనంతపురం.